హాయ్ అండి, మీ మీ నా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం మంచి వేడివేడిగా ఆలు అలాగే టమాటో కర్రీ, బంగాళదుంప టమాటో కర్రీ అయితే చూద్దామండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. బండిలో ఆయిల్ వేసుకొని తెలిసిందే కదా, రొటీన్గా ఆవాలు, మినపప్పు, జీలకర్ర అలాగే పచ్చనిపప్పు కూడా వేసుకొని కొంచెం అయితే ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయ్యేలోపు కరివేపాకు అయితే తీసి పెట్టుకుంటాం కదా, ఆ కరివేపాకును అయితే మనమైతే తాలింపులో అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత ఏముంది, రొటీన్గా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత ఏముంది, టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే బంగాళదుంప కూడా చూస్తున్నారు కదా, నేను కడిగి కట్ చేసి వాటర్లో అయితే పెట్టాను, ఉప్పు వాటర్ వేసి. అలాగే మీరు కూడా పెట్టుకోండి, కండ్రెక్కకుండా అయితే ఉంటాయి. అలా బంగాళదుంపలు కూడా వేసుకున్నాక ఇంకా రొటీన్గా ఉప్పు అలాగే పసుపు రెండు వేసేసి మంచిగా కలిపేసుకొని మనమైతే లిడ్ క్లోజ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, అక్కడ మూత అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనమైతే ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాకైతే మనకైతే కర్రీ ఎలా అయితే రెడీ అయిపోతుందో, ఇలా కర్రీ అయితే మనకి బంగాళదుంప నేనైతే ఉడికిందా లేదా అని కట్ చేసి అయితే చూస్తున్నాను అనమాట. లేదు, ఇంకా ఉడకలేదన్నమాట, కొంచెం అయితే ఉడకాలి. ఈలోపు మనం కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం మీకు తెలిసిందే కదా, నేనైతే నా గరం మసాలా పౌడర్ అయితే వేస్తాను, అది కూడా లైట్గా అయితే వేసుకున్నాను, ఒక్క చిటికెడు అనమాట. ఇక నేను దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఇంక ఇలా అయితే మనమైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని అయితే ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి, ఆయిల్ అంతా మనకైతే పైకి వచ్చినాక ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసేసుకుంటుంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ కప్ అయితే వాటర్ పోసేసుకున్నాను. ఇకైతే వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చుకున్న తర్వాత ఇంక ఇట్లా మనమైతే కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయింది. నాకు చూస్తున్నారు కదా, కర్రీ అని చక్క అయితే ప్రిపేర్ అయిందో. ఈ కర్రీని వేడిగా రైస్లో పెట్టుకొని తింటే ఆహా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే వీడియో కోసం చూస్తున్నారు కదా, తంటాలు అయితే పడుతున్నాను అనమాట. ఇక వీడియో ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి తినడం కూడా చూపిద్దామని నేనైతే ఈరోజు డిసైడ్ అయ్యాను. ఇక అందుకని చెప్పేసి అయితే తినడం చూపిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. చూస్తున్నారు కదా, ఇకైతే నేను బంగాళదుంప టమాటా కర్రీని కలుపుకొని అయితే మంచిగా అయితే తినేస్తున్నాను. నాలా మీరు ఎవరైనా తిన్నట్టయితే నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను కొంచెం వెరైటీగా తింటానేమో నాకైతే డౌట్. మీరు ఎలా అయితే తింటానో ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. మంచిగా ఇలా ఫుడ్ తినేటప్పుడు అయితే నిజంగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది కర్రీ, చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. నేను ఏ వంటలైనా సరే కొంచెం త్వరగానే చేస్తాను, ఎక్కువ ప్రాసెస్ అయితే పెట్టుకోను అనమాట. కొంచెం త్వరగా పిల్లలకి లంచ్ బాక్సులు కానీ అలా కావాలని చెప్పేసి కొంచెం త్వరగా అయితే చేస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, నేను ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పటికి బాక్సులు పిల్లలకి పంపించలేదన్నమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో తినేశారు. ఇక అందుకని చెప్పేసి నేను ఈరోజైతే ఇంట్లో ప్రశాంతంగా ఒక్కదాన్నే ఒక్క కర్రీ చేసుకొని తినేసాను అనమాట హ్యాపీగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.